ఇట్ ఈస్ ఆల్సో నోన్ as gastrointestinal సిస్టమ్. ఫంక్షన్స్ వచ్చేసి ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్. తర్వాత వచ్చేసి యాసరీ ఆర్గన్స్ వచ్చేసి లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్. తర్వాత వచ్చేసి లివర్ గురించి కనుక చూస్తే సెక్రేషన్ ఆఫ్ హార్మోన్, అదే సెక్రేషన్ ఆఫ్ బైల్ జ్యూస్, స్టోర్స్ ద విటమిన్, డ్రగ్ మెటబాలిజం అండ్ మెయింటైన్ ద నార్మల్ గ్లూకోజ్ లెవెల్ అండ్ డిస్ట్రాయ్ ద ఓల్డ్ ఆర్బిసి లొకేట్స్ అబౌవ్ ద స్టమక్ అని చెప్పండి. తర్వాత వచ్చేసి కమింగ్ టు ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ గురించి ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ప్రెజెంట్ బిలో ది స్టమక్ and it is an leaf shaped organ. Leaf shaped organ. The leaf shaped organ. And in digestive system, it secretes the three enzymes ని secrete చేస్తుంది. ఆ ఎంజైమ్స్ పేర్లు ఏంటంటే ఎమైలేజ్, లైపేజ్ అండ్ ట్రిప్సిన్. ఎమైలేజ్, లైపేజ్ అండ్ ట్రిప్సిన్. ఎమైలేజ్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. లైపేజ్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ట్రిప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్, సో డైజెస్టివ్ సిస్టమ్ లో ఇది ఎక్సోక్రైన్ గ్లాండ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇట్ సెక్రీట్స్ ద త్రీ ఎంజైమ్స్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ exocrine gland in డైజెస్టివ్ సిస్టమ్ లో ఎక్సోక్రైన్ గ్లాండ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎండోక్రైన్ గ్లాండ్ లో ఎండోక్రైన్ సిస్టమ్ లో ఇది ఎండోక్రైన్ గ్లాండ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అందుకనే ప్యాంక్రియాస్ ని ఏమన్నారంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఎక్సో అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్పారు. సో అడుగుతారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ద విచ్ గ్లాండ్ ఈజ్ నోన్ as ఎక్సో అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్తే you can tell the pancreas. Okay. So pancreas, it is a leaf-shaped organ which is present below the stomach and it acts as the exocrine gland in digestive system. It means it releases the three enzymes that is amylase, lipase and trypsin. Amylase break down the carbohydrates, whereas the fat is break down by the lipase and the trypsin break down the proteins అని చెప్పండి. ఓకే. తర్వాత వచ్చేసి లాస్ట్ అదేంది అంటే గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే ఇట్ స్టోర్స్ ద బైల్ జ్యూస్. ఏదైతే బైల్ జ్యూస్ ని సెక్రీట్ చేస్తుందో దాన్ని స్టోర్ చేస్తుంది. ఏది? గాల్ బ్లాడర్. ఓకే. ఇంతవరకు యాక్సెసరీ ఆర్గాన్స్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఒకవేళ మిమ్మల్ని లివర్ ఫంక్షన్స్ అడిగినా, లేకపోతే ప్యాంక్రియాస్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే గాల్ బ్లాడర్ గురించి కానీ అడిగితే చాలా క్లియర్ గా చెప్పేయండి. ఓకే. సో కమింగ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్ అనాటమీ. సో డైజెస్టివ్ సిస్టమ్ వద్దాం. సో డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పార్ట్స్. ఫంక్షన్స్ చెప్పాను ఏమంటే ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్. తర్వాత వచ్చేసి పార్ట్స్ ఏంటంటే మౌత్, ఫారింక్స్, ఇసోఫెగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. ఓకే. మౌత్, ఫారింక్స్, ఇసోఫెగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, large intestine, rectum, and anus. Mouth, pharynx, esophagus, stomach, small intestine, large intestine, rectum, and anus. So first mouth గురించి ఏం చెప్పొచ్చు అంటే the food is taken into the mouth. Break down into the small particles with the help of
the help of teeth and saliva and forms into a bolus. బోలస్ లాగా ఫామ్ అయ్యి దట్ ఈస్ అబౌట్ ద మౌత్. ఏదైతే మనం ఫుడ్ అనేది మౌత్ లో తీసుకుంటామో అది చిన్న చిన్న పార్టికల్ గా బ్రేక్ డౌన్ జరిగి ఎట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీత్ అండ్ సలైవా అండ్ ఫార్మ్స్ ఇంటూ బోలస్ అంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఫారింగ్ ఫ్రమ్ ద మౌత్ ఫ్రమ్ ద మౌత్ ద bolus is enter into the pharynx with the help of tongue. టంగ్ సాయంతో pharynx లోకి నెట్టబడు. తర్వాత వచ్చేసి ఈసోఫేగస్. ఫ్రమ్ ద pharynx it enter into the esophagus with the help of peristaltic movement. peristaltic మూమెంట్ సహాయంతో ఇది ఆటోమేటిక్ గా pharynx నుంచి ఏది బోలస్ లో from the pharynx from the mouth the bolus is entered into the pharynx with the help of tongue. From the esophagus from the pharynx the bolus is entered into the esophagus with the help of the peristaltic movement అని చెప్పండి. సో దట్ ఈస్ అబౌట్ ద esophagus. తర్వాత వచ్చేసి స్టమక్. స్టమక్ గురించి ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ ద ఈసోఫేగస్ ఇక్కడ ఈసోఫేగస్ కి స్టమక్ కి మధ్య ఒక స్పింక్టర్ ఉంటది, దాన్నే ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. ఫ్రమ్ ద ఈసోఫేగస్ ఈసోఫేగస్ ఇట్ ఎంటర్ ఇన్ టు ద స్టమక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈసోఫేజియల్ స్పింక్టర్. ఈసోఫేజియల్ స్పింక్టర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఈసోఫేజియల్ స్పింక్టర్ సాయంతో స్టమక్ లోకి ఫుడ్ అనేది బోలస్ అనేది ఎంటర్ అయింది. బోలస్ ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగింది? అండర్గో ద చూర్నింగ్ అంటే గ్రైండింగ్ జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్సిఎల్ అండ్ పెప్సిన్ ఎంజైమ్. హెచ్సిఎల్ అండ్ పెప్సిన్ ఎంజైమ్స్ అంటే ఆ ఎంజైమ్ సాయంతో చూర్నింగ్ జరిగి అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెమీ లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ అయింది. అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సెమీ లిక్విడ్ ఫామ్ ఇస్ నోన్ యాజ్ కైమ్. దాన్ని ఏమంటారంటే కైమ్ అంటారు. అంతేకాకుండా ఇక్కడ స్టమక్ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఆ 3 పార్ట్స్ ఏంటంటే ఫండస్, బాడీ అంటే పైదేమో ఫండస్ అమ్మ, మధ్యలోది బాడీ, కిందదేమో పైలోనస్. అంతేకాకుండా ఈ స్టమక్ లో ఇన్నర్ ఫోల్డింగ్స్ ఉంటాయి, వాటిని ఏమన్నారంటే రూగే అన్నారు. రూగే అన్నారు. ఈ రూగే అనేది ఈ రూగే ఫిల్ అయ్యే కొద్దీ స్టమక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద స్టమక్. సో స్టమక్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ ద esophagus the bolus is entered into the stomach with the help of an esophageal sphincter. Esophageal sphincter ని కార్డియాక్ స్పింక్టర్ అంటారు. ఈసోఫేజియల్ స్పింక్టర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏదైతే ఈసోఫేగస్ నుంచి స్టమక్ లోకి ఫుడ్ వచ్చేసిందో అది మళ్ళీ బ్యాక్ ఫ్లో అవ్వకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటుంది. టు అవాయిడ్ ద మిమ్మల్ని అడుగుతారు టు అవాయిడ్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ది ఫుడ్.
సో ఇదమ్మా. సో 3 పార్ట్స్ గా డివైడ్ అయింది, ఫండస్, బాడీ, పైలోటస్. తర్వాత ఇన్నర్ ఫోల్డింగ్స్ ఉంటాయి, దాన్నే రూగే అంటారు. అది ఆ రూగే ఫిల్ అయిపోద్ది, స్టమక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద స్టమక్. అంటే మౌత్, ఫారెన్స్, ఈసోఫేగస్, స్టమక్. తర్వాత వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ గురించి ఫస్ట్ పాయింట్ చాలా సార్లు అడిగారు. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. అదేంటంటే డియోడినం, జయజనం అండ్ ఇలియం. ILUM, ఇలియం. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ద స్టమక్, ఫ్రమ్ ద స్టమక్, ఫ్రమ్ ద స్టమక్, the chyme is entering into the small intestine through pyloric sphincter అనే ఒకటి ఉంటుంది. ఇందాక ఏ స్ఫింక్టర్ ఉంది? ఈసోఫేగస్ కి స్టమక్ కి మధ్య ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఉంది, దాన్నే కార్డియాక్ స్ఫింక్టర్ అని కూడా అంటారు. సో ఇక్కడ వచ్చేసి స్టమక్ కి స్మాల్ ఇంటెస్టైన్ కి మధ్య ఒక స్ఫింక్టర్ ఉంది, దాన్ని పైలోరిక్ స్ఫింక్టర్ అని అన్నారు. ఓకే. ఫ్రమ్ ద స్టమక్ the chyme is entered into the small intestine. The sphincter is known as pyloric sphincter. From the stomach, the chyme is entered into the small intestine through pyloric sphincter. Okay. ఇక్కడ ఏం జరిగింది? The chyme which is entered into the small intestine undergo the digestion, with the help of enzymes, secreted by liver and pancreas. ఏదైతే లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ ని సెక్రెట్ చేస్తుందో ఆ ఎంజైమ్స్ సహాయంతో ద chyme is entered into the small intestine, undergo the digestion with the help of the enzymes secreted by the liver and pancreas. లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఏదైతే ఎంజైమ్స్ ని సెక్రెట్ చేస్తుందో ఆ ఎంజైమ్స్ సహాయంతో డైజెషన్ అనేది జరిగింది. ఎక్కడ? స్మాల్ ఇంటెస్టైన్. ఆఫ్టర్ డైజెషన్ కంప్లీట్స్, the nutrients will be absorbed into the bloodstream. bloodstream లో న్యూట్రియన్స్ అనేది అబ్జార్బ్ చేసుకున్నది. తర్వాత వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts. ఏంటి? ascending colon, transverse colon, descending colon, and sigmoid colon. ఓకే. ఇలా లార్జ్ ఇంటెస్టైన్ అనేది 4 parts గా డివైడ్ అయింది. సో సీకం కూడా ఉంటది స్టార్టింగ్ లో. సో ఈ చెప్తే చాలు. ascending colon, transverse colon, descending colon అండ్ sigmoid colon. అండ్ ఏదైతే డైజెషన్ అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేనిది ఉంటుందో అది దాని డైజెషన్ ట్రావెల్ త్రూ ది లార్జ్ ఇంటెస్టైన్. And it stores in the rectum and eliminated through the anus అని చెప్పొచ్చు. ఓకే. ఇది యాక్చువల్ గా డైజెస్టివ్ సిస్టమ్ గురించి. ఓకే. సో ఇప్పుడు మనం మెడికల్ టర్మ్స్ చూద్దాం. ఓకేనా? జస్ట్ మెడికల్ టర్మ్స్ చూద్దాం. ఓకే.
సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ డైజెస్ట్ సిస్టమ్. సో ఇక్కడ చాలా క్లియర్గా ఉంటది. సో కాబట్టి నేను ఏదైతే మ్యాటర్ చెప్పానో అది చదవండి చాలు. ఇది కూడా మీకు షేర్ చేస్తాను. ఈ హ్యాండ్ బుక్ కూడా మీకు షేర్ చేస్తాను. జస్ట్ ఏది ఎక్కడ ఉంటది, స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కడ ఉంటది, ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటది, గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటది, సో అండర్స్టాండింగ్ కోసం మీకు. ఓకేనా? ఒకసారి కావాలంటే చదవండి. ఈసోఫాగస్ ఇస్ థిన్ మస్కులర్ టు కన్సర్న్ ద కండక్షన్ ఆఫ్ జేషేప్ స్టమక్ పాసింగ్. ఇవన్నీ అవసరం లేదు. ఓకే, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే గర్డ్ అడుగుతారు. గర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. గర్డ్ ఈజ్ నథింగ్ బట్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. చాలా చాలా ఇంపార్టెంట్. గర్డ్ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. ఓకే. తర్వాత అడుగుతారు లార్జెస్ట్ ఆర్గాన్, లార్జెస్ట్ గ్లాండ్ ఏదంటే ఇది లివర్. ద లివర్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ ఫంక్షన్స్ కూడా ఇచ్చాడు. డెస్ట్రాయింగ్ ద ఆర్బిసి, స్టోర్స్ ద గ్లూకోజ్, స్టోర్ ద సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఐరన్, డిటాక్సిఫై టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఇవి ఇచ్చాడు. లేకపోతే నేను చెప్పినా చాలు. ఓకే. సో ఈ యాక్చువల్గా ఇది చూసుకోండి. సో మాల్టోజ్ ఏమో గ్లూకోజ్, సుక్రోజ్ కూడా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్, లాక్టోజ్ ఏమో గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్. లాక్టేజ్ ఎంజైమ్ సాయంతో బ్రేక్ డౌన్ చేసి ఇలా ఫామ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఈ మూడు చూసుకోండి. మాల్టోజ్ ఏం చేస్తుంది, మాల్టోజ్ అనే ఎంజైమ్ తో గ్లూకోజ్ స్ప్లిట్ చేస్తుంది. తర్వాత సుక్రోజ్ ఒకసారి చూసుకోండి, ఆల్రెడీ చిన్నప్పుడు చదివే ఉంటాడు. ఇది ఎందుకు తీసానంటే సో ఈ వొకాబులరీ చూడడానికి. ఇక్కడ బిలిరుబిన్ అనే పిగ్మెంట్ ఎక్కడ ఉంటదంటే లివర్ లో ఉంటది. రిలీజ్డ్ బై లివర్ ఇన్ బైల్. సో లివర్ ని మెడికల్ టర్మ్ లో ఏమంటారు, హెపటో అంటారు. ఓకే. సీకమ్, ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్. విచ్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్ అని అడిగితే సీకమ్. సీకమ్ తర్వాత ఎసెండింగ్ కోలన్, ఎసెండింగ్ కోలన్ తర్వాత ట్రాన్స్వర్స్ కోలన్, ట్రాన్స్వర్స్ తర్వాత డిసెండింగ్ కోలన్, డిసెండింగ్ తర్వాత సిగ్మాయిడ్ కోలన్. ఓకే. ఇన్సులిన్ గురించి అడుగుతారు. హార్మోన్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద ఎండోక్రైన్ సెల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అండ్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎండోక్రైన్ సిస్టమ్ లో మనం చదువుకుందాం. తర్వాత లివర్ గురించి అడిగితే ఇట్ ఈస్ అన్ లార్జెస్ట్ ఆర్గన్ లొకేటెడ్ ఇన్ ద రైట్ అప్పర్ క్వాడ్రంట్ ఆఫ్ ది అబ్డామన్. ఓకే. ఈసోఫేజియల్ స్పింక్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఈసోఫేగస్ కి స్టమక్ మధ్య ఉంటుంది. దాన్ని కార్డియాక్ స్పింక్టర్ అంటారు. మాస్టికేషన్ అంటే ఏంటంటే చూయింగ్, నమ్మల్లో. ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది అంటే అండర్ ద స్టమక్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ఎంజైమ్స్, బట్ ఎండోక్రైన్ సిస్టమ్ లో ఏమో ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్ రిలీజ్ చేస్తుంది. పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటే ఆటోమేటిక్ మూవ్మెంట్, రిథమిక్ కాంట్రాక్షన్, ఆటోమేటిక్ కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్. సెలైవ్ అని మెడికల్ టర్మ్ లో సియాలో అంటారు. రెక్టమ్ ని కానీ యానస్ ని మెడికల్ టర్మ్ లో ప్రాక్టో అంటారు. పిఆర్ఓ సిటిఓ, ప్రాక్టో.
ఎండ్రాక్సియా అంటే ల్యాక్ ఆఫ్ అప్టైట్. యాసిడ్స్ అంటే అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద అబ్డామెన్. అవసరం లేని ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం. తర్వాత డయేరియా అంటే ఫ్రీక్వెంట్ పాసేజ్ ఆఫ్ లూజ్ వాటర్ స్టూల్స్ అంటే మోషన్స్, వాటర్ మోషన్. డిస్ఫేజియా అంటే డిఫికల్ట్ ఇన్ స్వాలోయింగ్, ఇంపార్టెంట్. హెమటోచేజియా అంటే పాసేజ్ ఆఫ్ ఫ్రెష్ బ్రైట్ రెడ్ బ్లడ్ ఫ్రమ్ ద రెక్టమ్. స్టేటోరియా అంటే ఫ్యాట్ ఇన్ ద ఫీసెస్. జిఆర్డి అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. హెర్నియా అంటే ప్రొట్రూషన్ ఆఫ్ ఎనీ ఆర్గన్ త్రూ ద మజిల్. సిరోసిస్ క్రానిక్ డీజనరేటివ్ డిసీజ్ ఆఫ్ ది లివర్, ఇంపార్టెంట్. సిరోసిస్ కూడా ఇంపార్టెంట్. ప్యాంక్రటైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్. వైరల్ హెపటైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ కాజ్డ్ బై ద వైరస్. అంతవరకు చూసుకోండి. తర్వాత మనం యూజ్ చేసే మెటీరియల్ ఒకటి షేర్ చేస్తాను నేను. ఆ ఆ మెటీరియల్ కూడా చదవాలి. ఓకే. సో డైజెస్ట్ సిస్టమ్. సో ఓరో అంటే మౌత్, స్టొమాటో అంటే మౌత్, గ్లాస్ అంటే టంగ్, బకో అంటే చిక్, కీలో అంటే లిప్, డెంటో అంటే టీత్. ఇలా ఈసోఫేజ్ అంటే ఈసోఫేగస్, ఫారెంజ్ అంటే ఫారెంజ్, గ్యాస్ట్రో అంటే స్టమక్, పైలర్ అంటే పైలరస్, డియోడినో అంటే డియోడినం, ఎంటీరో అంటే ఇంటెస్టైన్, జెజినో అంటే జెజినం, ఇలియో అంటే ఇలియం, ఎపెండో అంటే అపెండిక్స్. ఓకే. ఎపెండో అంటే అపెండిక్స్. తర్వాత వచ్చేసి కోలో అంటే కోలన్. ఇట్లా మొత్తం చాలా క్లియర్ గా ఉంటది. రెక్టో అంటే రెక్టం. ఇక్కడ రెక్టోసీల్ అంటున్నాడు. రెక్టోసీల్ ఈజ్ నథింగ్ బట్ హెర్నియేషన్ ఆఫ్ అనే రెక్టం. ప్రోక్టో అంటే యానస్ ఆర్ రెక్టం అని. తర్వాత వచ్చేసి హెపటో అంటే లివర్. హెపటో అంటే లివర్. హెపటో అంటే లివర్. ప్యాంక్రెటో అంటే ప్యాంక్రియాస్. కొలాంజియో అంటారు. కొలాంజియో అంటే బైల్ వెజల్ అమ్మా. కోల్ అంటే బైల్, యాంజియో అంటే వెజల్, బైల్ వెజల్. తర్వాత కోల్ సిస్టో అంటారు. కోల్ సిస్టో అంటే గాల్ బ్లాడర్. అంటే ఇక్కడ కొలాంజియో వస్తే బైల్ వెజల్ అని చదివాం. బట్ ఇక్కడ కొలాసిస్టో అని వస్తే గాల్ బ్లాడర్ అని చదువుతాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు ఇంటర్వ్యూలో అడిగారు కొలాంజియో అంటే బైల్ వెజల్ అని, కోల్సిస్టో అంటే గాల్ బ్లాడర్ అని. తర్వాత వచ్చేసి కోల్ డోకో. కోల్ డోకో అంటే బైల్ డక్ట్. కొలాంజియో, కోల్ డోకో ఒకటి. కోల్సిస్టో, కోల్ కోల్సిస్టో గాల్ బ్లాడర్ అది ఒకటి సపరేట్. ఎమిసిస్ అంటే వామిటింగ్. ఇయాసిస్ అంటే అబ్నార్మల్ కండిషన్. మెగాలి అంటే ఎన్లార్జ్మెంట్. ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను. మెగాలి అంటే ఎన్లార్జ్మెంట్. పెప్సియా అంటే డైజెషన్. డిస్పెప్సియా అంటే డిఫికల్ట్ ఇన్ డైజెషన్. డిస్ఫేజియా డిఫికల్ట్ ఇన్ స్వాలో. డిస్ఫేసియా డిఫికల్ట్ ఇన్ స్పీచ్. ఫేజియా అంటే డిఫికల్ట్ ఇన్ స్వాలో. డిస్ఫేజియా పిహెచ్ఏఎస్ఐ అంటే స్పీచ్. డిస్పెప్సియా అంటే డిఫికల్ట్ ఇన్ డైజెషన్. తర్వాత వచ్చేసి పాథాలజీ కండిషన్స్. అల్సర్స్, పెప్టిక్ అల్సర్ డిసీజ్, పియుడి అంటారు. పియుడి అంటే పెప్టిక్ అల్సర్ డిసీజ్. ఎప్పుడైతే స్టమక్ అనేది ఓవర్ ఎక్స్పోజర్ అవుతుందో పెప్సిన్ కి, అప్పుడు అల్సర్స్ ఫామ్ అవుతాయి. దాన్నే పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటారు. హెర్నియా ప్రొట్రూషన్ ఆఫ్ ఎనీ ఆర్గన్ టిష్యూ స్ట్రక్చర్ త్రూ ద వాల్ ఆఫ్ ద క్యావిటీ అని చెప్తే చాలు. ఓకే. డెవలప్స్ ద పార్ట్స్ ఆఫ్ జిఐ ట్రాక్ట్ ఎక్స్పోజర్ టు ద హైడ్రోక్లోరిక్ అండ్ పెప్సిన్ ఎంజైమ్ సెక్రేటెడ్ ఇన్ ద స్టమక్. చాలు. అల్సరేటివ్ కొలైటిస్. అల్సరేటివ్ కొలైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కోలన్ డ్యూ టు ద అల్సర్స్. తర్వాత వచ్చేసి హెర్నియాలో టైప్స్ అడుగుతారు. అంబ్లికల్ హెర్నియా, డయాఫ్రమాటిక్ హెర్నియా, అయాటల్ హెర్నియా, ఇంగుయినల్ హెర్నియా ఈ చెప్పొచ్చు. తర్వాత గర్డ్ అనేది ఇంపార్టెంట్. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. తర్వాత హెమరాయిడ్స్ అడుగుతారు. హెమరాయిడ్స్ అంటే ఎన్లార్జ్డ్ వెయిన్స్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ ది యానల్ కెనాల్. చాలు.
తర్వాత వచ్చేసి హెపటైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్, చాలు. తర్వాత వచ్చేసి డైవర్టికులోసిస్. డైవర్టికులోసిస్ is a condition in which small blister like pockets develops in the inner lining of large intestine. ఇలా ఇన్నర్ లైనింగ్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో, ఇలా చిన్న చిన్న బ్లిస్టర్ లైక్ పాకెట్స్ కనుక ఫామ్ అయితే దాన్ని డైవర్టికులోసిస్ అంటారు. ఓకే. అపెండిసైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది అపెండిక్స్. ఆసైటిస్, అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ద అబ్డామెన్. తర్వాత కోల్ లిథియాసిస్. కోల్ లిథియాసిస్ is nothing but abnormal condition of gallstone. Iasis is nothing but abnormal condition of gallstone. తర్వాత వచ్చేసి సిరోసిస్ అంటే క్రానిక్ డిజనరేటివ్ డిసీజ్ ఆఫ్ అని లివర్. డిస్పెప్సియా, డిఫికల్ట్ ఇన్ డైజెషన్. డిస్ఫేజియా, డిఫికల్ట్ ఇన్ స్వాలో. ఓకే. జిఆర్డి అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. హెమటమిసిస్ అంటే బ్లడ్ వామిటింగ్. హెమటమిసిస్ అంటే బ్లడ్ వామిటింగ్. తర్వాత వచ్చేసి ఏం అవసరం లేదు. తర్వాత ఎండోస్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్. స్కోపీ అంటే విజువల్ ఎగ్జామినేషన్. ఎండో అంటే విత్ ఇన్. విజువల్ ఎగ్జామినేషన్ విత్ ఇన్ అని చెప్పి చదివి. తర్వాత ఎల్ఎఫ్టి చాలా ఇంపార్టెంట్. ఎల్ఎఫ్టి అబ్రివేషన్ అడుగుతారు, లివర్ ఫంక్షన్ టెస్ట్. తర్వాత ఈఆర్సిపి అంటే ఏంటంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రెటోగ్రఫీ. అబ్రివేషన్స్ చూసుకోవాలమ్మా కంపల్సరీ. యుఎస్ అంటే అల్ట్రాసోనోగ్రఫీ. బయాప్సీ, బిఎక్స్ అంటే బయాప్సీ. ఇక్కడ చెప్తున్నాడు కొలోస్టమీ. ఓస్టమీ అంటే ఓపెనింగ్, ఓపెనింగ్ ఆఫ్ కోలాన్. లిథోట్రిప్సీ, ట్రిప్సీ అంటే క్రషింగ్, క్రషింగ్ ఆఫ్ ది స్టోన్. కొలోస్టమీ, ఓస్టమీ అంటే ఓపెనింగ్. పైలోపెక్టమీ, ఎక్టమీ అంటే ఎక్సిజన్, ఎక్సిజన్ ఆఫ్ పాలిప్. ఇట్లా. తర్వాత ఫార్మకాలజీ, డ్రగ్స్ అంటే యాంటీ యాసిడ్స్, ప్యాంటప్రజోల్, ఒమిప్రజోల్, ఎస్మోప్రజోల్, ఇవన్నీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ టాబ్లెట్స్. తర్వాత వచ్చేసి అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. అబ్రివేషన్స్ లో వచ్చేసి బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, సిఎఫ్ అంటే సిస్టిక్ ఫిబ్రోసిస్, సిటీ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ, గడ్ అంటే గ్యాస్ట్రైసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, జీబీ అంటే గాల్ బ్లాడర్. ఓకే. ఈఆర్సిపి అంటే ఎండోస్కోపీ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రెటోగ్రఫీ, ఈజీడి అంటే ఈసోఫాగాస్ట్రోడ్యూనోస్కోపీ. ఇట్లా. ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, పిడి అంటే పప్టిక్ అల్సర్ డిసీజ్. ఇంతవరకు చదువుకుంటాను. సో నేను ఇప్పుడు మెటీరియల్ షేర్ చేస్తాను అండ్ కెన్ బెటర్ టు గో త్రూ దిస్. అండ్ ఆల్సో ఇది డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పటివరకు ఏదైతే చెప్పాను అది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. జస్ట్ మీరు